ఈరోజు జరిగిన పలమనేరు ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఈ కొంతమంది దళితులు నాయకులు నాపైన చేసిన ఆరోపణలు ఈ వాస్తవం కాదని వీళ్ళకి ఇంతకు మునుపు 2006లోనే ఈ దేవేంద్ర అనే అతను, దేవేంద్ర తమ్ముడు అతను, వాళ్ళ చిన్న ఆయన మురగయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి పలమనేరు అంకిశెట్టి కృష్ణప్పకి 2006లోనే భూమి రిజిస్టర్ చేసి ఇచ్చినారు. సదరు విషయము వాళ్ళ పాస్బుక్ల నిమిత్తము పాస్బుక్లు చేసుకున్నారు. దానిపైన నా పైన వీరు ఆరోపణలు చేస్తూ నా పైన ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఆరోపణలు చేస్తున్నారు. కావున దీన్ని ఖండించవలసిందిగా కోరి ప్రార్థిస్తాను. ఈ సర్వే నంబర్ల పైన 439లో 2 44 సెంట్లు, 438 1 ఏలో 2 52 సెంట్ల పైకి 32 సెంట్లు, 438లో 1లో 53 సెంట్లు పూర దేవేంద్ర మురగప్ప వాళ్ళ తమ్ముడైన వీరు అమ్మిండేది వాస్తవము. రికార్డ్స్ ఉండు, పత్రాలు ఉన్నాయి. ఇదే పత్రాల పైన వీళ్ళు ఫోటోలు ఉన్నాయి. ఈ పలమనేరు అంకిశెట్టి వీధిలోని కృష్ణప్ప భార్య అయిన నీలమ్మకి 2006లో వీరు రిజిస్టర్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ కాబడి ఉన్నది. సదరు పాస్బుక్ల నిమిత్తము పాస్బుక్లు అయినందువలన వీరు మాదే భూమిని నా పైన ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా చేయడమైనది. కావున ఇది వాస్తవము కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంపై వాళ్ళు మ్యుటేషన్ పెట్టుకున్నారు. దీనిపైన కానీ నేను ₹1 తీసుకున్నట్లుగా నిరూపిస్తే నేను నా ఉద్యోగ రీత్యా నేను ఇబ్బంది పడతానని నాకు తెలుసు. కాబట్టి రికార్డు మేరకే నేను పాస్బుక్లు చేయించినాను. వీళ్ళు తప్పులు ఆరోపణలు వింటూ ఈ మానవ హక్కుల దారులు నా పైన ఇట్లా చేయడము సమంజసం కాదని నేను కోరుకుంటున్నాను.